సో గైస్ వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది, లాస్ట్ వీడియోలో అయితే మనం నరుటో బేరం మోడ్ గురించి మాట్లాడుకున్నాం, దాని గురించి చెప్పక్కర్లేదు. ఇంకా ఈరోజు మాట్లాడుకునేది అయితే గైస్ మీరైతే టాపిక్ అయితే నాకు చెప్పలేదు కమెంట్ చేసి, కాబట్టి మీతో నేను మాట్లాడేస్తున్నాను డైరెక్ట్. అయితే మనం ఈరోజు డోజుట్సు ఎబిలిటీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం గైస్. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను, నచ్చుంటే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూసేయాలండి గైస్. మధ్యలో వదిలేసి వెళ్తే నాకు కోపం వస్తుంది, నేనైతే మరి చాలా బాధపడతాను. ఖచ్చితంగా లైక్ చేయండి. అక్కడైతే ఫైట్ జరిగేస్తుంది నరుటో గేమ్లో. ఓకే, అదంతా వదిలేయండి. మనం డోజుట్సు ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. డోజుట్సు ఎబిలిటీ అంటే చాలా ఉన్నాయి గైస్. అందులో షారింగన్లు, ఎటర్నల్ షారింగన్, ఇంకా రినేగన్, ఇంకా రినే షారింగన్, ఇంకా జౌగన్, చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. దాని ఫొటోస్ కూడా మీకు దీని మీద ఉన్నాయి. దాని పిక్చర్స్ని చూసి కూడా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను గైస్. ఓకే గైస్, దిస్ ఈజ్ ద షారింగన్. ఇది మామూలు షారింగన్ గైస్. ఇది మాంగెక్యూ షారింగన్ వచ్చే ముందు వస్తుంది గైస్. ఇది ఎలాగొస్తుందంటే ఎంతో బాధ, ఎంతో గుండెల్లో నొప్పి, ఎవరైనా మన దగ్గరున్న వాళ్ళు చనిపోవడం, లేకపోతే చాలా బాధగా ఏదైనా జరగడం, అలాంటివి జరిగితే ఈ మాంగెక్యూ షారింగన్స్కి అవేకన్ అయ్యి ఇంకా మనకి ఉచిహా క్లాన్కి అయితే ఫుల్ పవర్ ఇచ్చేస్తాయి. అంటే మరి షారింగన్స్ అంటే మామూలు కాదు, ఎన్నో ఉంటాయి. మన కకషి హటాకనే చూడండి, కాముయే ఉంది దెబ్బకి మనకి. అసలు కకషి హటాకి కాముయి రావడం అది జరిగింది ఎలాగో మీకు నేను నా ఫస్ట్ ఎడిటెడ్ వీడియోలో చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, ఇప్పుడు వెళ్ళి చూసేయండి. వీడియో అయ్యాక చూసేయండి గైస్ ప్లీజ్. గైస్ అయితే మనం మాట్లాడుకునేది ఇప్పుడైతే మనం రినేగన్ గురించి మాట్లాడుకుందాం. రినేగన్ అయితే కనిపెట్టింది ఓట్సుసుకి అంటే ఏటో కాదు, దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓట్సుసుకి అయితే ఫస్ట్ రినేగాన్ వచ్చింది. ఆ రినేగాన్ ఫస్ట్ పొందింది సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ అయిన హొగరోమో. ఆ హొగరోమో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ వల్లే ఎన్నో అంటే చాక్రా గురించి తెలుసుకున్నాం. ఆషురా ఇంకా ఇంద్ర కలిసి అందరికీ నేర్పించారు, అన్నీ చేశారు. కానీ ఇంద్రకి అది నచ్చలేదు, ఆషురాకి అన్ని పవర్స్ ఉండడం. కాబట్టి ఒకరోజు సరిగేసి నేను టాపిక్ మార్చేస్తున్నాను. నేనైతే ఇంకా ఓట్సుసుకి అదే రినేగాన్ గురించి చెప్తాను. అయితే రినేగాన్ అయితే అవేకన్ చేయాలంటే చాలా కష్టం. దాన్ని అవేకన్ చేసింది ఓన్లీ పెయిన్ నాగోటో ఉజుమాకి. గైస్ మీరు ఇప్పుడు దాకా నాగోటోని ఉచిహా అనుకున్నారేమో, వాడు ఒక ఉజుమాకి. ఇంకా వాడు చాలా పవర్ఫుల్ అంట. సరే గైస్, అయితే ఆ రినేగాన్ని ఫస్ట్ అయితే మాదరా ఉచిహా పొందాడు ఈ జనరేషన్లో, ఇప్పుడు నరుటో షిపుడెన్లో మాత్రం. ఇంకా దాని తర్వాత నాగోటో ఉచిహా పొందాడు. ఉజుమాకి నాకు అలవాటు అయిపోయింది గైస్, వదిలేండి. అయితే పొందాడు. వాళ్ళు పొందాకే మిగతా ఎవ్వరు ఇప్పుడు దాకా అయితే సాస్కే తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఇంకా సాస్కే కూడా ఆ రినేగాన్ని టాపిక్ మార్చేస్తున్నాను. సో గైస్ అయితే రినేగన్ ఎబిలిటీస్ ఏంటంటే దాంతో టెలిపోర్టేషన్ అవ్వచ్చు. ఇంకా ఎక్కువగా అయితే దాంతో చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి. దాంతో ఏదైనా జుట్సు అబ్జర్వ్ కూడా చేసుకోవచ్చు గైస్. చాలా ఎక్కువ పవర్ఫుల్ డోజుట్సు అంటే అదే. టాప్లోనే ఉన్నది అయితే టెన్సైగాన్. దాని సేమ్ ఉంటుంది గైస్. టెన్సైగాన్ అయితే ఇలాగ ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇంకా రెండు బ్యాకుగన్లు కనిస్తేనే ఒక టెన్సైగాన్ కలుస్తుంది, ఒక టెన్సైగాన్ పుడుతుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. అయితే గైస్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ గైస్ ఎక్కువ టైం అయ్యేలాగా ఉంది. మనమైతే నాకు ఒక ఐడియా వచ్చింది గైస్. మీకు ఎన్ని డోజుట్సులు ఉన్నా అన్ని టైప్స్ ఆఫ్ డోజుట్సు ఒకసారి చూపించేసి వాటి పేర్లు కూడా చెప్పేస్తా. అన్నీ చెప్పలేను గైస్. నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని చెప్తాను. ఏవేమి నేను మిస్ చేశానో మీరు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి గైస్. ప్లీజ్ నోటిఫై అవ్వండి, నోటిఫికేషన్ బెల్ నొక్కి. ఓకే గైస్, ఇదేమో ఎటర్నల్ మాంగెక్యూ షారింగన్. ఈ ఎటర్నల్ మాంగెక్యూ షారింగన్ అయితే సాస్కేకి ఉంటుంది గైస్. ఇంకా ఇది బ్యాకుగన్. ఈ బ్యాకుగన్ అయితే బ్యాకుగన్ ప్రిన్సెస్ అయిన హినాటాకి ఉంటుంది. ఇంకా ఇది జౌగన్. హినాటా ద బ్యాకుగన్ ప్రిన్సెస్కి పుట్టిన కొడుకు బొరుటో ఉజుమాకి ఉంటుంది గైస్ ఇది. ఇంకా
చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా ఇది రినేగాన్ స్టేజ్ ఆఫ్ 6 పార్ట్స్కి ఉంటుంది గైస్. ఇంకా హొగోరోమో ఆయన పేరు మనకి తెలిసినట్టే. ఇంకా పెయిన్ కూడా, ఇంకా నాగటోజుమాకి అంటేనే పెయిన్. ఇంకా అయితే ఇలాంటి టైప్స్ ఆఫ్ చాలా ఉన్నాయి. ఇంకా ఇది సారాదాది, ఇది మామూలు షారింగన్ గైస్. ఇది ఇంకా మాంగెక్యూ షారింగన్ లాగా అవేకన్ అవ్వలేంది, ఇలాగే ఉంటుంది. ఒకసారి చూసేయండి గైస్ దీన్ని కూడా. ఇంకా మన కాకషికి అయితే కాముయి గైస్, ఇదే చూసేయండి. ఇది కాముయి కకషికి ఉండేది. ఇంకా ఒబిటోకి కూడా, ఒబిటో ఇంకా కకషికి ఉండే కాముయి ఇదే గైస్. గైస్ నేను అయితే ఎక్కువగా అయితే చెప్పను, ఇంకా ఈరోజుకి ఇంతే చెప్తున్నాను గైస్. అయితే నెక్స్ట్ వీడియోలో మిగతావి చెప్తాం. ఇక ఈరోజుతో వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకైతే ఈ షారింగన్స్ గురించి కకషి హటాకి ఎవరో మాస్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఓకే గైస్, అయితే ఎనీవేస్ అయితే నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చుండదే అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి. ఇంకా ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ నొక్కండి. Get notified. Okay guys, bye.